హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. 5కి లేచినాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంట్లో అయితే ఇల్లు మొత్తం కడిగి దీపాలు అయితే వెలిగించేసుకున్నాం. ఇక మా మేడం అయితే వత్తులకు రెడీ చేస్తుంది. వెలిగించినాం. ఇక మా మేడం అయితే పిండి దీపం వెలిగించేసింది. ఇది రెడీ, ఇవి మొత్తం రెడీగా పెట్టేసుకున్నది ఆల్రెడీ మా మేడం. ఇవన్నీ బయట ఇంతే కానీ అంత ఇవే రెడీగా. చీకటి అయిందా, మొత్తం సినిమా చీకటి ఉండవచ్చు. ఇవన్నీ రెడీ చేసుకుంటుంటే ఇంకా తెల్లారలే, మొత్తం చిమ్మ చీకటి. దేవుణ్ణి అయితే వెలిగిస్తాం. దీపాలు అయితే అయితే దీపాలు అయితే వెలిగించేసిన, రెడీ అయిపోయింది. మా బిడ్డ అయితే ఇంకా లేవలే, ఫుల్ మమ్మీ పొద్దుగా ఎన్నింటికి లేస్తావు అని అన్నాను. పొద్దుగా లేస్తా అని నేను, నువ్వు లేస్తావు అంటే 6కి లేస్తావు అని. 6కి లేసరికి తెల్లారుతుంది. తెల్లారిలో మనం ముట్టియాలి కాబట్టి 5:30 అయిపోయింది. ముట్టి వెలిగించేసినాం. ఇక కొంచెం ఇప్పుడే తెల్లారిపోతుంది. ఇక లోపలికి కానీ సరే పోయినసారి కంటే ఈసారి బాగా చలి ఏం లేదు, కానీ చల్లగానే అవుతుంది. పోయినసారి అయితే ఫుల్ చలి పెట్టింది. 5:30 పోయినసారి అయితే 5:30కి లేచినాం. ఇక మొత్తం దగ్గరికి అయితే ఇద్దరికైతే మా బిడ్డ అయితే లేచేసరికి అయితే దీపాలు అయితే వెలిగించేసి రెడీ ఉన్నాయి కదా. మమ్మీ నేను లేవలే అని అంటది. మరి లేచినాక మొక్కుతుందా, మరి మొక్కదా? మా బిడ్డ మొక్కుతుంది. మళ్ళీ గులాబ్ జామ్ అయితే గులాబ్ జామ్ అయితే ఖచ్చితంగా చేస్తాం ఇవాళ. ఎందుకంటే సారీ చెప్పుడు మర్చిపోయాను, ఇవాళ అయితే స్కూల్ అయితే లేదు మరి మా పాపకు. ఇక మరి ఏం చేస్తాం, ఆ స్కూల్ ఉంటేనేమో 8:30 కావాలి, 8 కావాలి. జాంకాయలు ఉన్నాయి 4. మా వాళ్ళు గులాబ్ జామ్ చేస్తానని చెప్పి సడిదున్నది. మళ్ళీ ఇప్పుడు చేత తింటా అని లొల్లి పెడుతుంది. నేను కూడా గదే ఆలోచించి మినపాపు వాడాలి చేస్తాను. ఎందుకంటే మళ్ళీ అది గులాబ్ జామ్ తిన్నాక దగ్గు కానీ ఏమన్నా వచ్చిందని చల్ల ఉన్నదని డిసిజన్ మార్చుకున్నాం. ఓకే, దీంట్లో కొంచెం ఉల్లిగడ్డలు ఉన్నాయి, పోసుకుంటే అయిపోతాయి. కానీ చట్నీ లేకుండా అవసరం లేదు. చట్నీ చేసే మొత్తం తెల్లారింది. ఇక బట్టలు అయితే ఎండేసినాం. పాలు వచ్చినాయి, చాయ్ పెట్టుడు అయింది. ఇది ఇంకేంది, గంట సేపు అయింది కదా. చాయ్ దాయినాక పడదాం కదా, ఇంకేంది. ఓకే, మా వాడైతే లేవలే ఇంకా. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక 8:10 అవుతుంది. ఇలా స్కూల్ లేదు కాబట్టి ఏం కాదే. స్కూల్ ఉంటే పరిస్థితి అసలు మనం వడలు చేద్దామనే ఉద్దేశమే లేదు అసలు. అంతే పిండి అయితే పట్టేసినాం. నూనె వేడైందానే? ఓకే, మళ్ళీ ఇంకా లేవలే. 8:30 అవుతుంది కానీ లేస్తేనే పెట్టేసినాం. ఇక బౌల్ అన్ని నీట్గా కడిగేసింది మా మేడం. ఇక మా బిడ్డ లేచింది. గుడ్ మార్నింగ్ రా స్మైలీ. ఇక మా వాళ్ళు అయితే డ్రెస్ చేంజ్ చేస్తాడు. స్మైలీ, నువ్వు ఇంత లేట్గా ఎందుకు లేచినావురా? రెస్ట్ తీసుకున్నావా? స్కూల్కి లేదా ఇయ్యాలా? సరే లేదా? ఎటువైంది? బొంతలు అయితే నానబెట్టినాం మొత్తం. ఒక 5 minutes నానబెడితే మురికి మొత్తం వెళ్తుంది. ఇక నీకు జ్వరం వచ్చిందా? ఇక మా బిడ్డ జ్వరం వచ్చిందైతే చిన్నది ఉన్నదా? ఓకే, సిరప్ ఉన్నది. ఇది వేరే మందు, అది వేరే మందు. మా బిడ్డ వెరీ గుడ్. నువ్వు మంచిగా వేసుకుంటావా రా గోళీ? చెప్పు స్మైల్ అవ్వా, నువ్వే వేసుకుంటావా? వేసుకో మమ్మీ మందు. అది గోళీ డైజెషన్ ఆయనకేనా? మా స్మైలీ గారు అయితే మంచిగా తాగుతాడు. ఇక నువ్వు 5కి 5 చేసినావా? ఎట్లా? ఎప్పుడు రాత్రా? మరి ఎందుకు లేవాలి పొద్దుగాల ఎందుకు లేవాలి? ఇయ్యాల పప్పు ఉడికింది, చింతపండు నానబెట్టిన ఆల్రెడీ. పప్పు విధులు మరి ఇప్పుడు దీనికి ఏం పోసాడు? ఛాయ్ వాడైతావా? ఇచ్చే చిక్కి బర్త్డేనట్నా? ఎప్పుడు? హ్యాపీ బర్త్డేనా? ఎప్పుడాట? మరి కేక్ ఇచ్చిందట్నా?
మరి ఎట్లా? ఇంటికి రమ్మన్నది కదా, పోదామా? నువ్వు వడ తింటావా? ఇక వడలు వాగో, వడలు ఉన్నాయి తెచ్చుకపో. రావే మమ్మీ, వడలు ఎక్కడుంది? ఇక చూడు, గక్కున్నాయి చూడు. ఏడున్నాయి ఎత్తుకు, నీకు తెలుస్తుందా? తీయవు. సూపర్ ఉన్నదా? మందు ఆయన ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగు, అక్కడ పెట్టుకోపో. మందు ఆయన ఒక 5 నిమిషాలు. వాడాలా? నీకు ఇష్టమారా వాడా? ఏది ఒకసారి చూపి. వాడ నీకు ఇష్టమేనా? తిను, తిను. ఎట్లున్నారా? బాగుంది, చూపరా. మంద అయినాక తింటాలి. మంచిగా ఉన్నది. అడుగు మమ్మీ చెప్పు, మంచిగా ఉన్నాను. మమ్మీ బాగుందా?